అదేంటైరేంద్రి, కన్నంలో ఉన్న ఎలుకను పట్టుకుని బయటకు లాగినట్టు ఆ అభి ఏ నందన అని, నందన అయ్యే అభి అని దాని గుట్టంతా రట్టు చేసి ఆఖరికి అందరూ ఇంట్లో నుంచి తరిమి కొట్టేలా చేశావు. అభికి ఇంత చావు దెబ్బ కొట్టాక కూడా ఇంకా నీ పగ చల్లారలేదా? అంత త్వరగా పగ చల్లారు చేసుకుంటే నేను ఐరేంద్రుని ఎందుకవుతానదనా? అబ్బో, అభిని నాశనం చేయడానికి ఏదో గట్టి ప్లానే వేస్తున్నట్టున్నావుగా, ఏంటది? ఇంకా ఎలాంటి ప్లాన్లు ప్రణాళికలు వెయ్యలేదు వదినా. కాని ఆ అభిని మాత్రం అంత సులువుగా వదిలేదు లేదా. ఇంట్లో నుంచైతే ఆ అభిని గెంటేశాం, ఇంకా ఆ అభితో మనకేం సమస్య ఉంటుందంటావు? అభి మీద ఉన్న పగ ప్రతీకారం తీరాలంటే ఇలాంటి చిన్న చిన్న షాక్లు సరిపోవదునా. ఆ అభిని కోలుకోలేని దెబ్బ కొట్టాలి. నేను కొట్టే దెబ్బకి కలిగే గాయాన్ని జీవితాంతం గుర్తు చేసుకుంటూ అది కొల్లి కొల్లి చావాలి. అది బతుకున్నంతకాలం కూడా మనశ్శాంతి లేకుండా చస్తూ బతకాలి.